మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. సాయుధ పోరాట సేనాని, నిజాం నిరంకుశ పాలనలో అయ్యాని బాంచన్ కాళ్ళు మొక్తా అని ప్రజలను వెట్టి చాకిరి చేయించుకుంటున్న రోజుల్లో పాలకుర్తి చిట్యాల ఐలమ్మ, కామ్రేడు ఐలమ్మ దొరల యొక్క పటేలు పట్టవారి యొక్క అరాచకాలను వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సాగిన సమరంలో కామ్రేడు ఐలమ్మ గారి ఒక త్యాగం మరవలేనిది. 1985 సెప్టెంబర్ 10వ తేదీన పాలకుర్తిలో ఆమె మరణించింది. 1919లో జన్మించి దాదాపు ఇప్పటికి చనిపోయి 39 సంవత్సరాలు గడిచింది. ఆమె సాగించిన పోరాటం ఆనాడు కొండలరావు గారి యొక్క భూమిని, 40 ఎకరాల భూమిని మరి సాగుకు తీసుకొని ఆమె చేస్తున్నటువంటి భూమిలో వచ్చినటువంటి పంటను అక్కడ ఉన్నటువంటి పటవారి శేషగిరిరావు ఆ పంటను నాకు ఇవ్వాలి, మీరు నా భూమిలో పెట్టి చేయాలని చెప్పి మరి ఒత్తిడి చేసినప్పుడు మరి యొక్క పాలకుర్తి చిట్యాల ఐలమ్మ ఎట్టి పరిస్థితుల్లో మేము చేసినటువంటి సేవను మేము సాగు చేసినటువంటి ధాన్యాన్ని మీకు ఇవ్వం, మీకు పెట్టి చేయమని తిరుగుబాటు శేషగిరిరావు పటవారి మీద చేసినటువంటి పరిస్థితి. ఆనాడు పెద్ద ఎత్తున ఆ కుటుంబాన్ని మరి పెద్ద ఎత్తున ఇంటిని ధ్వంసం చేసి కాలబెట్టి ఆ కుటుంబాన్ని మరి పెద్ద ఎత్తున మరి అక్కడ ఊరు నుంచి బయటికి పంపించినటువంటి సందర్భంలో కమ్యూనిస్టు పార్టీ అప్పటికే 1940-44 మధ్య సాగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం, ఈ దేశముఖులకు జమీందారులకు మరి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ఆనాడు విష్ణూరి దేశముఖకు వ్యతిరేకంగా మరి పెద్ద ఎత్తున ఆరుట్ల రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున సాకల ఐలమ్మ మరి పాలకుర్తి మరి ఐలమ్మకు అండగా నిలబడి ధాన్యాన్ని ఆమె చేసినటువంటి ధాన్యాన్ని ఆమె ఇంటికి మోసుకొచ్చి పెట్టి మరి దొరలకు ఆనాడు వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఆనాడు పోరాట చరిత్ర ఒక భారత మరి ఒక సేనాని, ఒక మహిళా సేనానిగా, సైనికురాలిగా కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా బట్టి మరి పేద ప్రజల కోసం అండగా నిలబడి పెద్ద ఎత్తున దేశముఖులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి సేనాని. వారి యొక్క ఆశయాలు నేటి వరకు కూడా నెరవేరలేదు. మరో రూపంలో ఈనాడు దోపిడీ కొనసాగుతున్నది. దోపిడీ దుర్మార్గానికి మరి పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా ఈనాడు వారి ఆశించిన ఆశయాలు నెరవేరడానికి కమ్యూనిస్టు పార్టీ తప్పనిసరిగా ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని భారత కమ్యూనిస్టు పార్టీ కరీంనగర్ జిల్లా సమితి మరి ప్రతినబూల్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.